భక్తజన సంద్రమైన నర్రవాడ గ్రామం వెంగమాంబ జాతర మహోత్సవాలలో భాగంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అంగరంగ వైభవంగా జరిగిన కురువయ్య వెంగమాంబల కళ్యాణ వేడుక. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ఒక్కరోజులోనే 14 పార్కులకు శంకుస్థాపనలు 90 రోజులలో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. లింగ సముద్రంలో రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సకాలంలో పరిష్కరిస్తామని ప్రజలకు హామీ. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్, ప్రతిపక్షాలకు ధీటైన జవాబిచ్చామన్న టీడీపీ నేత జడ్ శివప్రసాద్. తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు గౌరవం దక్కుతుందని వ్యాఖ్య. ముంబై నెల్లూరు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు. యాక్సిడెంట్ స్పాట్ను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీఓ. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పొలం పనులు. మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో అన్నదాతలకు అవగాహన. కాకాని బెయిల్ పిటిషన్పై మరోసారి తీర్పు వాయిదా. ఈ నెల 20కి వాయిదా వేసిన ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సరస్వతి. పీటీ వారెంట్పై బాపట్ల పోలీసులకు గోవర్ధన్ రెడ్డి అప్పగింత. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనపై పోలీసుల ఆంక్షలు. హెచ్చరికలను లెక్క చేయకుండా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఆద్యంతం జన ప్రభంజనంలా సాగిన జగన్ పర్యటన. ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన వైఎస్ షర్మిల. ట్యాపింగ్ నిజమేనని వెల్లడి. తనను రాజకీయంగా అణగదొక్కడానికే అలా చేశారని అన్న జగన్ పై షర్మిల ఫైర్. కొడాలి నాని అరెస్టుపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు. అరెస్టు ప్రచారం నిజం కాదని వెల్లడి. ఒకవేళ కొడాలి నానిని అరెస్టు చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అక్రమమన్న ఎంపీ గురుమూర్తి. ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని విమర్శ. రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపణ. కేదార్నాథ్ యాత్రలో మరో విషాదం. లోయలో పడి 2 పర్యాటకులు మృతి, మరో 3కి గాయాలు, మరొకరు గల్లంతు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచన. సింహాచల క్షేత్రంలో యోగా కార్యక్రమం. తొలిసారి చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన. అర్చకులతో, ఆలయ సిబ్బందితో యోగా చేయించిన అధికారులు.